హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం అలోవెరా అయితే ఫ్రెష్ అలోవెరా అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదా. కట్ చేసుకున్నప్పుడు ఇలా అయితే కారుతుంది అనమాట. ఇది మనం నీట్ గా శుభ్రంగా కడిగేసేయాలి. అలాగే ఈ అలోవెరా పైన ఉండే దుమ్మును కూడా నీట్ గా క్లీన్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా చాక్ తోటి ఇలా సైడ్లకు ముళ్ళులుగా ఉంటాయి కదా, అదైతే తీసేసేయండి. మనం అలోవెరాని ఎలా తీసుకోవాలన్నా గడ్డలు వచ్చేస్తుంది. అలా కాకుండా ఈజీగా ఎలా తీయాలన్నా మీతో షేర్ చేస్తాను. మనం స్పూన్ తో తీసిన గడ్డలు ఉంటుంది, మిక్సీలో వేయాలి, మళ్ళీ అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇలా సైడ్లకు తీసేసిన తర్వాత మన ఇంట్లో చపాతి చేసే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతోటి ఈ విధంగా అలోవెరా పైన ఈ విధంగా మనం రుద్దామనుకోండి, అసలు ఉండలు లేకుండా ఫ్రెష్ అలోవెరా జ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఎక్కడ ఆకుకి కూడా కొద్దిగా కూడా అంటుకోకుండా మొత్తం జెల్ అయితే వచ్చేసింది. మనం దీన్ని హెయిర్ కావాలన్నా ఫేస్ కావాలన్నా ఎలా కావాలన్నా వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా మనము ఇది అలోవెరాని ఇలా రుద్దేటప్పుడే ఫ్లోర్ నీట్ గా తూడ్చేసేయండి. తర్వాత ఇంకా ఈ విధంగా అలోవెరా జ్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనం నార్మల్ గా స్పూన్ తో గీరామనుకోండి, స్పూన్ తోనైనా చాక్ తోనైనా అది గడ్డలు వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని ఎంత స్మాష్ చేయాలి, అలాగే లేదంటే మిక్సీలో వేయాలి. అలా ఏ ప్రాసెస్ లేకుండా ఈ విధంగా చపాతీ కర్రతో కనుక రుద్దామనుకోండి, ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది. చూడండి, ఎక్కడ ఉండాలనేదే లేదు. మనం దీన్ని హెయిర్ కు అలాగే ఫేస్ కు చాలా బాగా వాడుకోవడానికి పనిచేస్తుంది అనమాట. మనకి హెయిర్ కు వాడినాం అనుకోండి, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి హెయిర్ కు అప్లై చేసామంటే హెయిర్ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుంది అనమాట. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. దీని ఫేస్ కూడా దీంట్లో కొద్దిగా పసుపు వేసేసి మనం ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పాలు కాంచిన తర్వాత పాలపైన ఈ విధంగా మీగడైతే ఉంటుంది కదా, ఓన్లీ ఈ విధంగా మీగడనైతే తీసేసుకోండి. మనకి పాలు అవసరం లేదు, ఓన్లీ ఇలా మీగడ వచ్చేటట్టుగా తీసుకోండి. ఇది మీగడ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే చెప్తానండి. చూడండి, మీగడ అయితే తీసుకున్న తర్వాత ఈ మీగడని బాగా స్మాష్ చేయండి. మనకి ఇప్పుడైతే ఇంకా చలికాలం కాబట్టి చాలా మందికి అయితే చేతులు మొహం అదంతా పగిలినట్టుగా పెచ్చులుగా ఇలా చీలినట్టుగా అలా అయిపోతూ ఉంటుంది అనమాట చలికి. అలా ప్రాబ్లం ఏది లేకుండా ఉండాలి అని అంటే చూడండి, దీన్ని ఇలా మనం కనుక స్కిన్ కు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసామనుకోండి, స్కిన్ అనేది అసలు పగలడం అలా లేకుండా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే మనం దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మనం దీన్ని ఫేస్ కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట. దీన్ని ఫేస్ కు, హ్యాండ్స్ కు, చేతుల దగ్గర ఎక్కడైనా బ్లాక్ గా ఉన్న చోట ఎక్కడైనా అప్లై చేయొచ్చు అనమాట. మనకి ఫేస్ అనేది పగలకుండా ఉంటుంది. అలాగే పసుపు వేయడం వల్ల యాంటీబయాటిక్ కాబట్టి ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట. అలాగే హ్యాండ్స్ కూడా ఈ విధంగా అప్లై చేసామంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. రిజల్ట్ అయితే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఆరనివ్వాలి. తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసినామంటే సరిపోతుంది. చాలా గ్లోగా వస్తుంది అనమాట. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుంది. మనకి ఫేస్ కి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీగడ మనకి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది అనమాట. మనకి స్కిన్ అనేది పగలకుండా నీట్ గా ఉంచుతుంది. చూడండి, ఎంత నీట్ గా అయిపోయిందో. నేను ఇలా నార్మల్ గా వాటర్ తో అయితే క్లీన్ చేశాను అనమాట. అలాగే చేతులు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట. మనం పట్టుకోగానే జారిపోయినట్లుగా చాలా స్మూత్ గా షైనీగా సాఫ్ట్ గా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్.
చూడండి, మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. లేదు అన్నా మనము ఇలా కొద్దిగా కట్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా. చూడండి, ఫస్ట్ అయితే ఒక సోప్ని అయితే తీసుకోండి. మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నా తీసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడు చిన్న చిన్నవి లేవు కాబట్టి ఇదైతే సోప్ అయితే తీసుకున్నాను. మన ఇంట్లో చిన్న చిన్నవి ఉన్నప్పుడు కూడా వేస్ట్ కాకుండా ఇలా చేయొచ్చు అనమాట. ఇలా చాక్తో కానీ పీలర్తో కానీ ఎలా అయినా మీ ఇష్టము. ఇలా కొద్దిగా సోప్ని అయితే ఇలా ముక్కలు ముక్కలుగా తురిమేసినట్టుగా అలా అయితే చేసేసుకోండి. లేదు అని అంటే కొబ్బరి తురిమే ప్లేట్ పైన కూడా తురమండి. ఇలా తీసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఒక డబ్బాలో అయితే చిన్న డబ్బాలో వేసుకేసుకోవాలన్నమాట. ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఒక చిన్న డబ్బా తీసుకొని దాంట్లోకి వేసేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కానీ మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా లేదు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏమీ తినలేం కాబట్టి ఎక్కడికైనా ట్రైన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఇలా తురిమేసినది ఒక డబ్బా పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాగ్లో, మన హ్యాండ్ బ్యాగ్లో, ఇంకా మనం అనుకోకుండా వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది ఇలానే ఉంటుంది కాబట్టి మనకి ఏ టైంలోనైనా దీన్ని తీసుకొని మనం ఇలా కొద్దిగా తీసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఒక పీస్ కానీ 2 పీసులు కానీ తీసేసుకొని కొద్దిగా వాటర్ ఇలా వేసేసుకొని మనము ఫేస్ను మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు, అలాగే హ్యాండ్స్ క్లీన్ చేసుకోవచ్చు, మనకి ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. మనం తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మనం ప్రతిసారి లిక్విడ్స్ లేదు అని అంటే అవన్నీ ఉండవు కదా మనం జర్నీ చేసేటప్పుడు, అలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీంతో మనం ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా సరే చాలా బాగా మనకైతే పనిచేస్తుంది అనమాట. దీన్ని మనకి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా వాళ్ళ బ్యాగ్లో ఇలా కొద్దిగా పెట్టేసినాం అనుకోండి, పిల్లలు భోజనం చేసేటప్పుడు కూడా ఇలా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా మనం వాడుకోవచ్చు. చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. ఇలా కొద్దిగా పెట్టేసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా టెన్షన్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి సోప్ మర్చిపోయినా లేదు అని అంటే ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఎప్పుడైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పచ్చడి అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఒట్టి పచ్చడైన వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి పచ్చిమిరపకాయలు అయితే వేయండి. నేనైతే వెంటనే మూత బోర్లు ఇచ్చేస్తాను అనమాట, ఎందుకంటే అవి చిట్లకుండా ఉంటాయి. కానీ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఒలిసి వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ మూడింటిని బాగా కొద్దిగా మగ్గేంత వరకు కలపండి. తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా పండును లేదంటే చిన్నవైతే 2 టమాటాలను కట్ చేసి వేయండి. ఇది కూడా బాగా మగ్గేటప్పుడే దీంట్లో కొద్దిగా చింతపండు ఉంటుంది కదా, చింతపండు నానబెట్టి అయినా వేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా మీ ఇష్టం. కొద్దిగా చింతపండు కూడా వేయండి. వేసేసి బాగా ఫ్రై చేయండి. ఇది బాగా మగ్గాలన్నమాట టమాటాలు అనేది. తర్వాత చూడండి, మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉన్నామంటే బాగా మగ్గిపోతాయి మెత్తగా. ఈ విధంగా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, పచ్చిమిరపకాయలు అన్ని మగ్గిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోనే మనము కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసేయండి. మన ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉంటే మనకి అయిపోదు, వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాము. ఊరికే వేస్ట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, అలాగే మనకి పాడవకుండా కూడా ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేసి వేయండి. ఈ ఉల్లిగడ్డ తర్వాత ఈ కొత్తిమీర బాగా మగ్గాలన్నమాట. ఉల్లిగడ్డని కావాలంటే పచ్చిమిర్చితోటి పాటు కూడా వేయించవచ్చు. నేనైతే ఇది లాస్ట్ లో అయితే కొద్దిగా మనం ఇది మిక్సీ పట్టేటప్పుడు లాస్ట్ లో పడతాం కాబట్టి ఉల్లిగడ్డ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనేసి ఇప్పుడైతే వేసి మగ్గబెట్టాను అనమాట. కావలిస్తే పచ్చిమిర్చితోటే మగ్గబెట్టేసేయండి. తర్వాత ఇది కూడా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటా, తర్వాత చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, దాంట్లోనే తగినంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసేయండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇది అన్ని ఒకేసారి వేసామనుకోండి పచ్చడి అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి ఫస్ట్ అవి పట్టిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ, కొత్తిమీరని అయితే వేసేసి ఒక్కసారి అలా తిప్పేసేయండి. ఎక్కువగా అవసరం లేదు, మరి మెత్తగా అయిపోతే కంటే ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది అనమాట, రోటి పచ్చడి మాదిరి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, సూపర్
సూపర్ గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే ఇంకా ఏది అవసరం లేదండి, అంత బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా పచ్చడి అయితే చేసి చూడండి, ఇంకా మళ్ళీ జన్మలో మర్చిపోరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి, దాంట్లో ఒక 4 బెండకాయలను అయితే తీసుకోండి. బెండకాయలు ఫ్రెష్ గా ఉన్న బెండకాయలను అయితే తీసుకోండి. ఈ విధంగా చివర్లను కట్ చేసేసి దీన్ని ఒక 4 పీసెస్ గా, కానీ పెద్దవైతే 4 పీసెస్, చిన్నదైతే ఇలా 2 పీసెస్ గా కట్ చేసేసుకోండి. లేదు అని అంటే చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసేసుకోవచ్చు, ఎలా అయినా మీ ఇష్టం అండి. ఈ విధంగా అన్ని బెండకాయలను అయితే కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఏదైనా పుచ్చులు అవి ఉంటే తీసేసుకోండి. తర్వాత ఇవి మనకి ఎందుకు ఉపయోగపడుతుందనే చెప్తాను. ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే తీసుకోండి, గాజు గ్లాస్ అయినా లేదంటే నార్మల్ అయినా, ఎలా అయినా మీ ఇష్టము. తర్వాత దాంట్లోకి ఈ కట్ చేసిన బెండకాయలన్నీ వేసేసేయండి. తర్వాత దీంట్లో ఒక గ్లాసు వాటర్ కూడా పోయండి. ఇలా వాటర్ పోసేసి నైట్ మొత్తం ఓవర్ నైట్ అలానే పెట్టేశారనమాట. మనకి ఈ ప్రాసెస్ అంతా మనం పడుకునేటప్పుడు, నైట్ భోజనం చేసిన తర్వాత పడుకునేటప్పుడు చేయండి. ఉదయం లేవంగానే ఈ దాంట్లో ఉండే బెండకాయ ముక్కలన్నీ తీసేసి ఓన్లీ ఆ వాటర్ ని గనక తాగాము అని అంటే చాలా మందికి షుగర్ అనేది కంట్రోల్లో ఉండదన్నమాట, షుగర్ బీపీ కంట్రోల్లో ఉండదు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనకి మోకాళ్ళలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, మోకాళ్ళ గుజ్జు అరిగిపోయి లేసేటప్పుడు శబ్దం కూడా వస్తూ ఉంటది. అలాంటి వాళ్ళు కూడా దీన్ని తాగారనుకోండి, మోకాళ్ళ గుజ్జు కూడా వస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నమాట. తప్పకుండా మనకి వీక్లీలో ఒక 4-5 టైమ్స్ అయినా ఈ వాటర్ ని తాగారనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 6th టిప్ చూడండి. మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, మనము ఒక్కరమే ఉన్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచించకుండా మన ఇంట్లో ఓన్లీ పెరుగన్నం తినే బదులు ఇలా మజ్జిగ పులుసుని అయితే చేసుకోండి. ఎవరైనా వచ్చినా కూడా సూపర్ గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట. మనం స్పూన్ తో కలిపామంటే అంత మెత్తగా కాదు, ఉడకలు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ అయితే పట్టేసేయండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఈ మజ్జిగని ఇలా ఒక గిన్నెలో అయితే పోసుకోండి. మీ ఇష్టం అండి, ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా, లేదంటే చిక్కగా కావాలంటే చిక్కగా, ఎలా అయినా సరే మీ ఇష్టము. దీన్నైతే ఇలా మిక్సీ పట్టేసి తర్వాత దీంట్లో అయితే పోపు పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మినపప్పు శనగపప్పు వేసేసి బాగా వేగాలన్నమాట. తర్వాత దీంట్లోనే జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక వెల్లుల్లిపాయను, అదేనండి ఉల్లిగడ్డను కట్ చేసేసి వేయండి. వేసి ఇలా బాగా వేయించండి. ఇది వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసేయండి, మనం మజ్జిగ పట్టేటప్పుడు కూడా వేసాము, అందుకని చూసి వేయండి. తర్వాత కరివేపాకును వేసేసి బాగా కలపండి. తర్వాత మనకి ఇష్టమైతే ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కంపల్సరీగా వేయాలన్నమాట. ఇవన్నీ వేసేసి పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసేసి ఇంకా కలిపి ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసేపు వేడి చేయకూడదు, ఎందుకంటే పసుపు మాడిన వాసన వస్తుంది. తర్వాత ఈ పోపు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మజ్జిగలోకి అయితే వేసేసేయండి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పోపు అంతా మజ్జిగలో వేసేసి కలిపేశారనుకోండి, చాలా బాగుంటుంది. అన్నం లేకైనా దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది. ఒకసారి కంపల్సరిగా ట్రై చేసి చూడండి. ఇంకా పప్పు కూడా అవసరం లేదనమాట, అంత బాగుంటుంది. ఈ మజ్జిగ పులుసుని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే పచ్చడి మనము నైట్ కానీ లేదంటే దోశలేకి పచ్చడి ఈరోజు చేసి ఉంటాము, రేపు కూడా దాన్ని ఫ్రిడ్జ్ లో తినాలనేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటాము. కానీ మరుసటి రోజు దాన్ని తినాలంటే అది చల్లగా ఉంటుంది, మరి అంత చల్లగా ఉండి తినాలన్న కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. దాన్ని మనం అయితే డైరెక్ట్ గా వేడి చేయలేము, అందుకోసం ఈ విధంగా వేడి చేయండి. ఇంకా మళ్ళీ ఫ్రెష్ గా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసేయండి. తర్వాత ఆ వాటర్ లో ఈ పచ్చడి గిన్నెని అయితే పెట్టండి. ఇలా పచ్చడి గిన్నెని పెట్టడం వల్ల ఆ పచ్చడి కూడా వేడిగా అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రెష్ గా తయారు చేసినట్లుగా అయిపోతుంది. మనము డైరెక్ట్ గా పచ్చడిని వేడి చేసినామంటే మొత్తం గడ్డ కట్టేస్తుంది, చెడిపోతుంది అనమాట, పాడైపోతుంది. అందుకోసం అనేసి ఈ విధంగా వేడి చేసామనుకోండి ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. కాబట్టి మనం దోశలేకైనా, ఇడ్లీ లేకైనా, ఉప్మా లేకైనా, దేనిలేకైనా సరే తినడానికి చాలా బాగుంటుంది అనమాట. మనం ఫ్రెష్ గా పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చల్లది తినాలంటే తినలేము, కాబట్టి ఈ విధంగా అయితే పచ్చడిని అయితే వేడి చేసుకోండి. నచ్చిన టిప్, నచ్చితే మరి వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి,
మనమైతే కర్పూరం తెచ్చుకుంటాం కదా, కర్పూరం తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఇలా ఓపెన్ చేస్తాము. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఓపెన్ చేయొద్దు, ఇలా దానికే అలానే ఉండేటట్టుగా ఈ స్టిక్కర్ని అయితే తీయండి. అలాగే కర్పూరం బిళ్ళలు తొందరగా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కరగకుండా ఉండాలి, అలానే మనం ఎన్ని రోజులకు వాడినా కూడా అలానే ఉండాలి అని అంటే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత బియ్యం వేసేసి ఇలా కలపండి. ఇలా కలపడం వల్ల బియ్యం అనేది కర్పూరంలో నుంచి వచ్చే తడినంతా పీల్చేస్తుంది అనమాట. అలా పీల్చడం వల్ల మనకు కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది. అలాగే ఇలా సీల్ చేసినట్టుగా పెట్టడం వల్ల స్మెల్ కూడా బయటికి పోకుండా చాలా ఫ్రెష్ గా అయితే కర్పూరం ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ ని అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే టీ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా ఉదయాన్నే లేవంగానే టీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనమైతే స్టవ్ పైన పాలు పెట్టేసిన తర్వాత ఇంకా టీ పొడి అవన్నీ వేసే ముందుగానే ఈ విధంగా మనమైతే యాలకుల్ని వేస్తూ ఉంటాము. యాలకుల్ని దంచేటప్పుడు మనం ఇలా చిన్న రోడ్లో దంచామనుకోండి, అది ఏదైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి దంచి ఉంటే అదే స్మెల్ వస్తుంది అనమాట. మనం అసలు టీ తాగలేము. టీ ఫ్రెష్ గా ఉండాలి, అది మనం వేసినవి. ఇప్పుడైతే యాలకులు వేస్తున్నాం కదండి, ఈ యాలకులు మంచి ఫ్లేవర్ తో ఉండాలి అని అంటే మనం ఇలా గ్లాసులో అయితే ఏం దంచాం కాబట్టి ఇలా గ్లాస్ లో దంచేసి ఇలా మనం చపాతి రుద్దే కర్రతోటి దంచేసి మనం గనక టీలో వేసామనుకోండి, టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయితే ఉండదన్నమాట. తప్పకుండా మనం ఇలా టీ చేసుకునేటప్పుడు ఫ్రెష్ గా ఉండే గ్లాసుల్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ దంచి వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్. చూడండి మనమైతే టమోటా ప్యూరీ అయితే చేస్తూ ఉంటాం కదా, టమోటా రైస్ లేక్ కానీ లేదంటే ఏదైనా గ్రేవీ లేకి మనము గ్రేవీ బాగా తిక్కుగా రావడానికి అనేసి టమోటా ప్యూరీని అయితే వేస్తూ ఉంటాము. లేదంటే టమోటా కర్రీ కూడా చేస్తూ ఉంటాము. అది కలర్ఫుల్ గా రావడానికని ఒక్కొక్కసారి దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తూ ఉంటాము. అలా ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఈ విధంగా టమోటా ప్యూరీని అయితే చెయ్యండి. ఇంకా మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే టమాటాని కట్ చేయండి, తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసేయండి. అలాగే ఒక 2 చిన్న ముక్కలు ఇలా బీట్రూట్ ముక్కలు అయితే తీసుకొని ఆ టమోటా లేకైతే వేసేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయండి. ఇంకా అంతేనండి, మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా కలర్ఫుల్ గా ఉండే టమోటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టమోటా కర్రీ చేసుకున్నా, టమోటా రైస్ చేసుకున్నా, లేదంటే ఏదైనా కర్రీలోకి వేసినా సూపర్ గా కలర్ఫుల్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. కలర్ చూడడానికి చూస్తేనే తినాలనిపించేటట్టుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా తెల్లవారుజామున లేసామంటే తొందరగా జలుబు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఎక్కువగా తలస్నానం చేస్తూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో పూజలు చేయడానికి ఇంకా తల ఆరక కూడా తొందరగా జలుబు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో బాగా వాటర్ని అయితే వేడి చేయండి. అలాగే వేడి అయిన తర్వాత దాంట్లో జెండు బామ్ని అయితే వేయండి. అలాగే కొద్దిగా పసుపును వేసేసి మనం గనక ఆవిరి పట్టేసామనుకోండి, మనకి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది అనమాట. ఇలా బాగా వేడి నీళ్ళలో ఆవిరి పట్టడం వల్ల మనకి ముక్కుల్లో ఏదైనా సైనస్ ఉన్నా పోతుంది. అలాగే ముక్కుల్లో వాటర్ మాదిరి ఉండి మనకి ముక్కులో ఊపిరాడినట్టుగా ఉన్నా కూడా ఆ వాటర్ మొత్తం దిగిపోతుంది అనమాట. వాటర్ గా కారిపోతాయి ముక్కులో నుంచి, మనకి ముక్కులు అనేది ఫ్రీగా అయిపోతాయి అనమాట. అలాగే మనకి ముక్కు చుట్టూరా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా నొప్పి తీస్తూ ఉంటుంది, ఆ ప్రాబ్లం కూడా పోతుంది. మనకి జలుబు చేసినప్పుడు ఎటువంటి టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా, 1-2 ఆనియన్స్ అయితే పర్లేదు, కానీ ఎక్కువగా కట్ చేయాలి. మనం బిర్యానీ చేయాలంటే ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు కానీ లేదంటే ఫంక్షన్లప్పుడు కానీ ఎక్కువ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి, అసలు కట్ చేయలేమన్నమాట. ఇంకా ఆ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అలా కళ్ళ చుట్టూ నీళ్లు కారకుండా, కళ్ళులో నుంచి నీళ్లు కారకుండా, కళ్ళ చుట్టూ మండకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా వెనిగర్ని అయితే చాకుకు అప్లై చేసేసి తర్వాత అయితే కట్ చేయండి. ఇంకా ఎన్ని కిలోలు కట్ చేసినా కూడా ఒక్క చుక్క కళ్ళ వెంట నీళ్ళు అనేది రావన్నమాట. అలాగే కళ్ళు కూడా మండవు. ఇలా మనకి రౌండ్ గా కావలిస్తే రౌండ్ గా, లేదు అని అంటే ఇలా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, ఇంకా చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా, ఎలా అయినా మీ ఇష్టం అండి. ఈ విధంగా కట్ చేశారంటే సరిపోతుంది. ఇంకా కళ్ళ చుట్టూ మంట కానీ కళ్ళు మండడం కానీ జరగదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి,
నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఒకే సైజు ఉన్న గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఒక్కొక్కసారి ఇలా ఒక దాంట్లో ఒకటి అతుక్కొని పోతూ ఉంటాయి. తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి చేతులు కూడా నొప్పి తీస్తాయి. తీయడం వల్ల చేతులు కూడా కోసుకొని పోతూ ఉంటాయి. అలా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. ఆ వాటర్ లో ఈ గ్లాసులు వేసేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి. ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఈ వాటర్ ని బాగా వేడి కానివ్వాలన్నమాట. ఇలా వేడయ్యేటట్టుగా వేడి చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు చేసామంటే సరిపోతుంది. వాటర్ వేడి అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఒక 2 నిమిషాలు పెట్టేసామంటే సరిపోతుంది. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ గ్లాసులను అయితే ఆ వాటర్ లో నుంచి తీసేసేయండి. ఇప్పుడు తీసేసి మనం ఇలా అనంగానే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎంత కష్టపడినా రాని గ్లాసులైనా గిన్నెలైనా ఈ టిప్ని అయితే ట్రై చేసి ఈజీగా అయితే ఒక దాంట్లో నుంచి ఒకటైతే తీయండి. ఎలా ఉందని నచ్చిందా? మరి నచ్చితే లేట్ ఎందుకండి, వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే రెగ్యులర్గా టీ అయితే తాగుతూ ఉంటాం కదా. టీ తాగేటప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, లేదు అని అంటే మనమైనా టీ తాగేటప్పుడు ఇలా మనకి ఎప్పుడైనా తాగేటప్పుడు ఇలా వచ్చేసింది. టీ తాగేటప్పుడు మనము టీలో చిన్న చిన్న టీ పొడి అంతా దిగిపోయి టీ తాగేటప్పుడు ఆ టీ పొడి అంతా నోట్లోకి వచ్చేస్తా ఉంటుంది. చూడండి ఇంత వడగట్టినా కూడా ఇంకా ఈ టీ పొడి అలానే ఉంది కదా, అది నోట్లోకి వచ్చిందంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడైతే వీళ్ళకి టీ చేసుకోవడానికి కూడా రాదా అనేటట్లుగా అనుకుంటారనమాట. అందుకోసమని మనం తెచ్చుకున్న టీ పొడి లూజ్ అయినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం టీ పొడి బయట నుంచి లూజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఫస్ట్ అయితే టీ ఫిల్టర్ లో కానీ, లేదు అని అంటే ఇలా ఒక జల్లెడ ఉంటుంది కదా, జల్లెట్లో కానీ ఇలా అయితే జల్లించండి. ఇలా జల్లించడం వల్ల ఆ మెత్తగా ఉండే టీ పొడి అంతా కిందికి దిగుతుంది అనమాట. ఇలా క్రిస్టల్ గా ఉండేది మాత్రం పైన ఉండిపోతుంది. ఈ పొడి అంతా ఇది నుస్సె అనమాట. ఇది మనకి హెల్త్ కూడా మంచిది కాదు. అలాగే ఇది తాగడం వల్ల చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అందుకోసమని దీన్ని కనుక మన ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ కు వేసామనుకోండి, మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. మంచి ఎరువుగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ప్లాస్క్ అయితే ఉంటుంది కదా, దీన్ని మనము ఎంత నీట్ గా కడిగినా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వచ్చేస్తా ఉంటుంది. ఇంకా అది కాక సమ్మర్ వచ్చేసిందంటే దీన్ని ఎత్తి పెట్టేస్తాం. ఎందుకంటే ఎక్కువగా టీ తాగం కాబట్టి. అది ఎత్తి పెట్టేసి మళ్ళీ తీసామనుకోండి అసలు ఆ స్మెల్ అనేది భరించలేమన్నమాట. అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా ఎత్తి పెట్టేటప్పుడే దీంట్లో 2 ఇలాచీలను వేసి మనం ఎత్తి పెట్టేసామనుకోండి ఇంకా ఎటువంటి స్మెల్ అనేది ఉండదు. మనం ఎప్పుడైనా ఏ క్షణమైనా తీసుకొని ఒకసారి నీట్ గా వాటర్ తో కడిగేసి ఇంకా మనమైతే టీ అయినా కాఫీ అయినా ఏదైనా సరే పోసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్లాస్కొని కనుక మనం ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఎప్పుడైనా సరే మంచి స్మెల్ అయితే వస్తుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడి. చూడండి మనమైతే గ్రైండర్ ని ఇలా చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టేసామంటే ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. నేనైతే దీన్ని వాడక చాలా రోజులైందండి. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇంత మురికిగా ఉండేదాన్ని నీట్ గా ఎలా తయారు చేసుకోవాలి, కొత్త దానిలో తలతల మెరిసిపోవాలంటే ఎలా చేయాలనేది ఈ రోజు మీకు వీడియోలో అయితే షేర్ చేశానండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి గ్రైండర్లు ఉండి పాత పడిపోయి ఉంటే వెంటనే తీసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పును అయితే వేయండి. అలాగే కొద్దిగా పేస్ట్ అని కూడా వేయండి. పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి. వేసేసి ఈ మూడింటిని బాగా కలపాలన్నమాట. మనకి పేస్ట్ అలాగే ఉప్పు అలాగే విమ్ లిక్విడ్ బాగా కలిసిపోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ అంత వాటర్ అయితే పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసేసి ఈ వాటర్ కూడా ఈ మూడిట్లో బాగా కలిసేటట్టు కలిపేసేయండి. ఈ వాటర్ లో 3 బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక స్క్రబ్బర్ తీసుకొని దాంట్లో ముంచేసి ఈ విధంగా మనం ఈ స్క్రబ్బర్ తో కనుక రుద్దామనుకోండి ఈ ఉప్పు అనేది మంచి స్క్రబ్బర్ గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఈ విమ్ లిక్విడ్ వల్ల దాంట్లో ఉండే జిడ్డు ఏదైనా ఉంటే పోతుంది. అలాగే పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్ కు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మనకు ఎటువంటి మురికి పట్టి జిడ్డు పట్టిన గ్రైండర్లు అయినా సరే, రైస్ కుక్కర్లు అయినా సరే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాగా రుద్దాం అనుకోండి నీట్ గా పోతుంది. తర్వాత ఒకటి ఏదైనా కిచెన్ నాప్కిన్ కానీ, ఒకటి ఏదైనా పాతది క్లాత్ ఉన్నా సరే, మెత్తటి క్లాత్ ఉండేది అయితే తీసుకోండి.
తర్వాత దీన్ని ఈ విధంగా తూచామనుకోండి నీట్ గా అయిపోతుంది అనమాట. ఎంత మురికి పట్టి జిడ్డు పట్టిన గ్రైండర్ అయినా సరే నీట్ గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్ గా వస్తుందో, తుడుస్తుంటేనే తల మెరిసిపోతుంది కదా. ఇలా అయితే నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దానికి ఉండే ఇలా వైర్ ను కూడా మనము ఆ నాప్కిన్ తో అయితే ఇలా తూచేసామంటే అది కూడా నీట్ గా వచ్చేస్తుంది, దుమ్ము అనేది లేకుండా పోతుంది. మనం వాడుకునేటప్పుడు ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొత్త దానిలా తల మెరుస్తూ ఉంటుంది. అలాగే చాలా రోజుల మన్నిక కూడా వస్తుంది. తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి. అలాగే మనము గ్రైండర్ మిక్సీ ఏదైనా పట్టేటప్పుడు మనం మిక్సీలో కాకుండా గ్రైండర్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. మనం గ్రైండర్ ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి. మనం ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా మనం దాంట్లో వేసిన తర్వాత బియ్యమైనా దోశ పిండికి పట్టేటప్పుడు కొని ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా అయితే టెస్ట్ చేయండి. మనకి ఎప్పుడైనా సరే గ్రైండర్ మనం ఆన్ చేసేటప్పుడు ఇలా చుట్టూరా ఈ గాజు పట్టేటంత సందైనా సరే ఉండాలండి ఖచ్చితంగా. అలా ఉంటేనే మనకి గ్రైండర్లు అనేది రిపేర్ అస్సలు రావన్నమాట. ఒక్కొక్కసారి దానిలోకి అతుక్కొని పోయి తిరిగేటప్పుడు బరువుగా తిరుగుతూ ఉంటాయి. అలా తిరగకుండా మనకి ఇలా గాజు పట్టేంత సందు ఉండింది అనుకోండి మనకి ఇంకా ఎప్పుడు రిపేర్లు రావన్నమాట. ఒకవేళ అలా లేకుండా అతుక్కొని పోయినాయంటే దీన్ని ఇలా స్క్రూను కొద్దిగా లూజ్ చేసామంటే సరిపోతుంది. ఇలా అయితే టెస్ట్ చేసుకొని మనమైతే గ్రైండర్ ను ఆన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసామంటే గ్రైండర్ ఎప్పటికీ ఇంకా జన్మలో రిపేర్ అనేది రాదు, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవండి ఈరోజు 15 రకాల టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.